మనం చేసుకుంటే డబ్బు సంపాదించగలము అనేసి ఒక కామెంట్ టైప్ చేసి పెట్టండి మామ. నేను ఒక లైఫ్ సెట్ చేసిన అనేసి ఫీలింగ్ నీకు కలిగిద్ది అనమాట. నీ కామెంట్కి వచ్చి చూసి చదివాడు వాడు ఆ వ్యాపారంలో దిగిపోవాలి అట్నే. మన యూత్ చెప్తున్నా, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ నాకు ఓకే. ప్లీజ్ అమ్మాయి జోలు, రాజకీయం జోలు, మందు సిగరెట్ బీడీలు వీటి జోలి అసలు పోమాకండి. అసలు ఫస్ట్ డబ్బు మీద కసి పెంచుకో. డబ్బు ఒక మోజు, డబ్బు ఒక వ్యసనం, డబ్బు ఒక డ్రగ్. ఎట్లాగంటే నువ్వు సిగరెట్ తాగుతావు ఒక రోజు, రేపు సిగరెట్ దొరకదు. సిగరెట్ దొరకకుంటే నీకు పిచ్చి అవుతుంది అనమాట. దాన్ని మానేసి ఈ డబ్బు మీద పెట్టి నీ బ్రెయిన్ నువ్వు ఇట్లా జోబెట్ట చూసుకుంటే చిల్లి రూపాయి కూడా ఉండదు, చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు నీకు నీ బ్రెయిన్లో ఉన్న పదునైన ఆలోచనలు తీసి నువ్వు దాని మీద వినియోగం చేయాలా. ఒక దాని మీద నువ్వు కసిగా ఒక దాని మీద ఆలోచించి దాని మీద పోవాలా. నువ్వు దాని మీద రన్నుగా. అప్పుడు నీ లైఫ్ సెట్ ఒక రూట్లోకి వస్తుంది అనమాట. నువ్వు డబ్బు సంపాదిస్తావు అనమాట. మామ నాకు ఇప్పుడే ఒక కొత్త ఆలోచన వచ్చింది. మరి మీరు కామెంట్ చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ ఇదైతే మాత్రం చాలా మంచిది అనమాట. చాలా మందికి యూజ్ అవుతుంది. ఏంటిదంటే ఎంతోమంది పెట్టుబడికి డబ్బులు కొంచెం పోగు చేసుకొని దాచిపెట్టుకుంటారనమాట. కొంతమందికి డబ్బు ఉండదు, ఏం చేయాలో వాళ్ళకి తెలియదు అనమాట. అలాంటప్పుడు వాళ్ళు చాలా నిరాశగా చెందుతారనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడున్న మన జనరేషన్లో ఎటువంటి వ్యాపారం పెట్టుకుంటే, ఎటువంటి మనం పని చేసుకుంటే, ఎటువంటి మనం చేసుకుంటే డబ్బు సంపాదించగలము అనేసి ఒక కామెంట్ టైప్ చేసి పెట్టండి మామ. మైండ్లో ఆలోచిస్తాడు. మీరు కామెంట్ చేస్తే ఎలా ఉండాలంటే, నువ్వు పెట్టిన కామెంట్ చదివి వాడు ఆ వ్యాపారంలో దిగిపోవాలి. మళ్ళీ వేరే కామెంట్లో చదవాలని వెళ్ళకూడదు అనమాట. కామెంట్ కింద ఉంటాయి కదా, ఆ కామెంట్లోకి వెళ్ళకూడదు, కిందకి వెళ్ళకూడదు. నువ్వు కామెంట్ చేస్తే ఆ రకంగా ఉండాలి. నీ కామెంట్ చూసి, నీ కామెంట్ చూసిన ప్రతి ఒక్కడు బాగుపడతాడు. నీ కామెంట్ చూడటం వల్ల ఎంతో ఒక లైఫ్ సెట్ అవుతుంది. కొంచెం ఆలోచించండి, బాగుంటుంది. ఒక ఫీలింగ్ వస్తుంది కదా. వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయిన తర్వాత నీట్గా నీ కామెంట్ కింద మళ్ళీ కామెంట్ పెడితే నీకు ఎంత హ్యాపీగా ఉంటుంది అనమాట. నేను ఒక లైఫ్ సెట్ చేసిన అనేసి ఫీలింగ్ నీకు కలిగిద్ది అనమాట. అటువంటి ఫీలింగ్ ఎంతో బాగుంటుంది అనమాట. మీరు కామెంట్ చేసి మళ్ళీ వెళ్ళిపోమాకండి. ఇంకా నేను ఫుల్ వీడియో చూడండి. నువ్వు కామెంట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఫుల్ వీడియో చూడడం వల్ల నా లైఫ్ బాగుంటుంది. బాగుంది కదా. మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ గంట కట్టకుండా పోయేవారు స్వామి. నీట్గా కొట్టండి. ఎంతో ఆలోచన బాగుంది కదా. నువ్వు కామెంట్ పెడితే ఎలా ఉండాలంటే అన్న, ఇప్పుడు కామెంట్ పెట్టావు, ఫస్ట్ నీ కామెంట్కి వచ్చి చూసి చదివాడు వాడు ఆ వ్యాపారంలో దిగిపోవాలి అట్నే. నీ కామెంటు కన్ఫ్యూజన్గా లేకుండా వేరే కామెంట్లోకి పోయే అవకాశం ఇవ్వకాకు నువ్వు అసలుకి. అట్లా ఉండాలి కామెంట్ పెట్టడం అంటే. రెండోది ఏంటంటే, మన యూత్ చెప్తున్నా, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం పెట్టినా కానీ నాకు ఓకే. నేను అది డిలీట్ చేయను. నేను దానికి ఏం రిప్లై కూడా ఇవ్వను అనమాట. దానికి నేను ఇప్పుడున్న జనరేషన్లో ప్లీజ్ అమ్మాయిల జోలు, రాజకీయం జోలు, మందు సిగరెట్ బీడీలు వీటి జోలి అసలు పోమాకండి. అసలు ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ కార్యం ఏంటంటే, డబ్బు మీద కసి పెంచుకో. డబ్బు మీద నీకు ఎంత వ్యసనం ఉండాలంటే, డబ్బు ఒక మోజు, డబ్బు ఒక వ్యసనం, డబ్బు ఒక డ్రగ్. నువ్వు సిగరెట్ ఎట్లయితే రోజు వదలకుండా తాగుతావో ఆ రకంగా సిగరెట్లు బీడీలు తాగుతావో వాటిని మానేసి వీటిని డ్రగ్గుగా చేసుకో. నీ దగ్గరికి ₹1 రోజుకు రాకుంటే నీ గుండె ఎంత అసలుకి నీరసొచ్చిపడుతుందో ఆ రకంగా ఇంజెక్ట్ చేసుకో. ఎట్లాగంటే నువ్వు సిగరెట్ తాగుతావు ఒక రోజు, రేపు సిగరెట్ దొరకదు. సిగరెట్ దొరకకుంటే నీకు ఎంత బాధగా ఉంటుంది తెలుసు, అసలుకి నీకు ఎంత పిచ్చి లేస్తుంది తెలుసు. ఆ రకంగా పిచ్చి తెచ్చుకోవాలన్నమాట. దాన్ని మానేసి ఈ డబ్బు మీద పెట్టు నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం. నీ బ్రెయిన్ నువ్వు ఇట్లా జోబెట్ట చూసుకుంటే చిల్లి రూపాయి కూడా ఉండదు అన్నమాట, చిల్లి గవ్వ కూడా ఉండదు. అప్పుడు నీకు నీ బ్రెయిన్లో ఉన్న పదునైన ఆలోచనని తీసి ఒక చోట పెట్టాలా. దాని మీద ఒక చోట పెట్టంటే నువ్వు దాని మీద ఇన్వెస్ట్ చేయాలా. ఒక దాని మీద నువ్వు కసిగా ఒక దాని మీద ఆలోచించి దాని మీద పోవాలా. నువ్వు దాని మీద రన్నుగా. అప్పుడు నీ లైఫ్ సెట్ ఒక రూట్లోకి వస్తుంది అనమాట. నువ్వు డబ్బు సంపాదిస్తావు అనమాట. ఉన్నది చెప్పాలంటే లైఫ్ అట్టుందన్నమాట. బిర్రో బోధిని ముందు చెలో పోవాలి, ఎవరిని చిత్ర దిగుతారు. అదనమాట. నేను ఇప్పుడు నా లైఫ్ నేను ఒక దారిలో పెట్టుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఒక స్టార్ట్ చేసిన. 0 ఇన్వెస్ట్మెంట్. ఒక డబ్బా సెల్లు విఐ సిమ్తో నీట్గా ₹365 రీఛార్జ్ చేసుకొని నీట్గా ఒక నెలకి దాంట్లో రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా. నా లైఫ్ ఎట్లా ఉంటుందో నేనే చూడలే అనమాట. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఆ వీడియోసే నా జీవితాన్ని మార్చేయాలి. లేకపోతే ఒక సంవత్సరం తర్వాత దీంట్లో సక్సెస్ అనేది రాకపోతే ఇంకా దాన్ని అట్లా సెకండరీకి పెట్టి మళ్ళీ ఇంకో దాంట్లో దిగాలి. దీన్ని వదిలేయకూడదు. దీన్ని వదిలేస్తే మనం ఓడిపోయినట్టే లెక్క. దీన్ని వదిలేకుండా చిన్నగా రాబట్టుకోవాలి. ఇంకా సబ్స్క్రైబర్లు కానీ, ఒక లైక్స్ కానీ, ఒక షేర్లు కానీ, ఒక డబ్బు కానీ, యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బుని కానీ ఎట్లాగైనా రాగొట్టుకోవాలన్నమాట. ఇది ఒక సెకండరీకి పెట్టుకొని ఇంకో దాంట్లో దిగాలి. ఆ రకంగా మనం లైఫ్లో సక్సెస్ కావాలి. కాకపోతే మనకు వాల్యూ ఇవ్వరు. ఇప్పట్లో లేదన్నమాట. ఇప్పట్లో ఒక దొంగ నా కొడుకే ఉన్నాడు అనమాట. మనం తొక్కి దెంగాలి అన్న కాన్సెప్ట్తోనే ఉంటారు. పొలాలు పెట్టి గొడవలు పెట్టే లంజా కొడుకులు కూడా ఉన్నారు. చెప్పకూడదు అనకూడదు కానీ కొన్ని మాటలు మన ఏజ్ గ్రూప్కి అట్లా ఉందన్నమాట సొసైటీ. నా జీవితంలో నేను అన్నీ చూసిన. కొజ్జానాయన చూసినా, మనకు చేసే మంచి వాళ్ళని చూసా. ఏంటంటే ఇప్పట్లో సరే సెకండరీ, అది మొత్తం సెకండరీ విషయం అనమాట. నీట్గా నేను చెప్పింది ఏంటంటే, ఇలాంటి వాళ్ళు అందరికీ, మన జనరేషన్లో ఉన్న వాళ్ళందరికీ నీ మెసేజ్తో సక్సెస్ రావాలన్నమాట. ఆ సక్సెస్తో వాడు నీ కింద మెసేజ్ పెడితే నీకు ఎంత ఆనందం వస్తుందో ఆనందం నువ్వు చూడు.
ఫుల్ వీడియో చూసి నాకు ఆనందం కలిగించు నువ్వు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలి. ప్రమోషన్లతో డబ్బులు తెంగాలి నేను.